వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. సామాజిక చైతన్యానికి స్ఫూర్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ అన్నారు. సామాజిక చైతన్యానికి స్ఫూర్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం నగరంలో విద్యుత్ భవనం నందు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండుశంకర్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యా వ్యాప్తికి, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అహర్నిశలో కృషి చేసిన మహనీయులు జ్యోతిరావు పూలే అని, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా విద్యుత్ భవనంలో ఎలక్ట్రికల్ అధికారులతో శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో పలు సమస్యల గూర్చి చర్చించారు. విద్యుత్ అంతరాయానికి అవకాశం లేకుండా సమగ్రమైన ప్రాజెక్టును తయారు చేయాలని సూచించారు. విద్యుత్ అధికారులు మాట్లాడుతూ నిరంతరం విద్యుత్ సరఫరాకు ప్రజలకు ఎల్లవేళలా అదేవిధంగా కృషి చేస్తామని చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఇంటి గృహాలపైన సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసి విద్యుత్ ఆదా చేయాలని ప్రజలకు ఎలక్ట్రికల్ ఎస్సీ కోరారు. కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఎస్సీ కృష్ణమూర్తి, వివిధ కేడర్ల ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, బీసీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేయవలసిందిగా జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాత్రిపూట గస్తీ విధులు పగడ్బందీగా నిర్వర్తించి అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని, వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించి నేర నియంత్రణ చర్యలు చేపట్టాలని బీట్ సిబ్బందిని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. అర్ధరాత్రి శ్రీకాకుళం 2 టౌన్ పరిధిలో రిమ్స్ హాస్పిటల్, పోలీస్ అవుట్ పోస్ట్, పాలకొండ రోడ్డు, కృష్ణా పార్క్ వద్ద రాత్రి గస్తీ విధులు నిర్వర్తిస్తున్న గస్తీ నిర్వహణను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసి నైట్ బీట్ నిర్వహణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాత్రి గస్తీ విధుల్లో భాగంగా పోలీస్ సిబ్బంది నేర నియంత్రణ కొరకు నిరంతరం వాహన తనిఖీలు చేస్తూ అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తూ ఉండాలన్నారు. ఏటీఎంలు, బ్యాంకులను తరువుగా తనిఖీ చేస్తూ సెక్యూరిటీ గార్డ్ ని అప్రమత్తం చేస్తూ ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసేవారు ఎక్కువగా లాడ్జీల్లో ఉండే అవకాశం ఉన్నందున తనిఖీలు చేయాలని, బస్టాండ్ల వద్ద అపరిచిత వ్యక్తుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచి పాయింట్ బుక్కులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎస్పీ సూచించారు. ప్రసవ వేదన పడుతున్న గర్భిణికి సుఖప్రసవం చేసిన 188 సిబ్బంది. కవిటి మండలం మత్స్యకార గ్రామమైన కపాస్కుడ్డిలో జి లలిత అనే గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుందని కవిటి 188 సిబ్బందికి స్థానికులు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకుని గర్భిణిని 108 వాహనంలోనికి ఎక్కించి ఆసుపత్రికి వెళ్లే మార్గంలో నొప్పులు ఎక్కువ కావడంతో డెలివరీ చేసేందుకు ప్రయత్నించగా బొడ్డు పేగు శిశువు మెడ చుట్టూ చుట్టుకుని ఉండడంతో ఈఎంటీ కృష్ణారావు, ఈఆర్సీపీ డాక్టర్ సందీప్ సూచనలతో జాగ్రత్తగా ప్రసవం చేయగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. వారిని ఇచ్చాపురంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి జాయిన్ చేసినట్లుగా 108 సిబ్బంది, ఈఎంటీ కృష్ణారావు, పైలట్ సూరిబాబు తెలియజేశారు. కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీలో 7వ లైను ఆర్టీసీ కాలనీ నందు రోడ్డు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ
శ్రీకాకుళం కార్పొరేషన్ ను అభివృద్ధిలో రాష్ట్రంలోనే నెంబర్ 1 గా నిలిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో అన్ని డివిజన్లలోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ఆయా డివిజన్లలో సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి అనంతరం డివిజన్లలో పర్యటించి క్షేత్రస్థాయిలో వెళ్లి సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని వివరించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజల నుండి అనేక వినతులు ఎక్కువగా అందుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని, అభివృద్ధి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నలంకపేట గ్రామంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న పిన్నిటి వెంకట బానోజీ నాయుడు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, పంచాయతీ ప్రజలే దేవుళ్లనే నినాదంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన్నిటి వెంకట బానోజీ నాయుడు ప్రజల వద్దకు సచివాలయ సిబ్బందితో వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం చిన్నలంకపేట గ్రామంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కు విశేష స్పందన లభించింది. కార్యక్రమానికి సంబంధిత అధికారులు సెక్రటరీ చంద్రశేఖర్, వీఆర్ఓ జగన్నాథం, వీఆర్ఓ2 జగదీష్, మహిళా పోలీస్, సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు హాజరయ్యారు. కొత్తగా 66 అభ్యర్థనలు వచ్చాయి. పెన్షన్లు 23, రేషన్ కార్డులు 8, ఇళ్లకు సంబంధించి 17, కొత్త ఓటర్ కార్డు 6 మరియు 10 రకాల ఇతర అంశాల గురించి వినతులు అందాయి. ఇది మంచి ప్రభుత్వం అని నిరూపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, స్థానిక ఎంపీ కలిసిట్టిన అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఎన్ఈఆర్ల సహాయ సహకారాలతో పైన తెలిపిన అంశాల గురించి తక్షణమే చర్యలు తీసుకుంటామని పిన్నిటి వెంకట బానోజీ నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. ఆమ్దల్వలస ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళను నిర్వహించిన ఆమ్దల్వలస ఎమ్మెల్యే కూన రవికుమార్. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా ఆమ్దల్వలస ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. 5 ప్రైవేటు సంస్థల ప్రతినిధులు హాజరయ్యి ఇంటర్వ్యూలు నిర్వహించగా 113 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనిపించిన 32 మందిని వివిధ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు కూన రవికుమార్ మాట్లాడుతూ యువత ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉపాధి కల్పించేందుకు నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ ఐటీఐ, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో రాబోతున్న మూలపేట పోర్టుకు సంబంధించి, అలాగే భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి అవసరమయ్యే మానవ వనరులకు సంబంధించిన శిక్షణను అందించమని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థను కోరారు. ప్రపంచంలో తొలిసారిగా నైపుణ్య గణన అనే కార్యక్రమం అతి త్వరలో జరగబోతుందని తెలియజేశారు. అనంతరం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయికుమార్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ గోపి, ఈసీఈ విభాగాధిపతి శ్రీనివాసరావు, నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేటలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యం నందు మందిర అర్చక పురోహిత సదస్సు నిర్వహించారు. నరసన్నపేటలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యం నందు మందిర అర్చక పురోహిత సదస్సును బంగారు వెండి వర్తక సంఘ భవనం నందు నిర్వహించారు.
కార్యక్రమంలో బీహెచ్పీ జిల్లా మందిర అర్చక పురోహిత ప్రముఖులు భాస్కర్ భట్ల జగదీష్ శర్మ అధ్యక్షతన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ప్రత్యేక అతిథి ఉభయ ప్రాంతాల మందిర అర్చక పురోహిత సంయోజక్ శివశంకర్, హర్ష సంస్కృతికి జీవన కేంద్రాలైన దేవాలయాల ఆధారంగాను మన ఆచార సాంప్రదాయాలను, ఆరాధనా పద్ధతులను హిందూ సమాజం చేత అనుసరింపచేస్తున్న అర్చక పురోహితుల ద్వారాను మన హిందూ సమాజాన్ని మనమే శక్తివంతం చేసుకోవాలని మహోన్నత లక్ష్యంతో విశ్వ హిందూ పరిషత్ మందిర విభాగం పనిచేస్తుందని మార్గదర్శనం చేశారు. ఈ కార్యాలోచనలో భాగంగా ఏర్పాటు చేయబడిన ఈ సమావేశానికి బీహెచ్పీ జిల్లా అధ్యక్షులు లోకనాథం ఆనంద్, జిల్లా ధర్మప్రసార ప్రముఖులు టంకాల సూరప్పుడు, సమరసత విభాగ ప్రముఖులు పెంట ఆటకేశం, జిల్లా ఉపాధ్యక్షుడు గొద్దు భాస్కర్ రావు, నర్సనపేట ప్రఖండ ప్రముఖులు సంయోజక్ జామి రామచంద్రరావు, మహిళా ప్రముఖులు వారణాసి సంతోషి తదితరులు పాల్గొన్నారు. రేగడి మండలం సంకిలి చిన్నయ్యపేట గ్రామాల పరిధిలో చెరువులు ఆక్రమణలో ప్యారి షుగర్ యాజమాన్యం పాత్ర ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం సంకిలి చిన్నయ్యపేట గ్రామాల పరిధిలో ఉన్న నాయని చెరువు, అవుట్ చెరువులను స్థానిక ఈఏడి ప్యారి షుగర్స్ యాజమాన్యం ఆక్రమణలు చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అలాగే చెరువుల ఆక్రమణతో పాటు చెరువుల్లో వ్యర్థ రసాయన పదార్థాలతో నిండి ఉండడంతో రోగాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సంకిలి సర్పంచ్ బుడుమూరు పట్టాభి, మెజారిటీ పాలకవర్గ సభ్యులు మజ్జిరావుడిపేట సర్పంచ్ కరణం నిర్మల శ్రీనివాసరావు రెవెన్యూ అధికారులకు ఈ నెల 25న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు గురువారం సంకిలి నాయని చెరువు, చిన్నయ్యపేట అవుట్ చెరువులను ఆర్ఐ రేవతి, మండల సర్వేయర్ అప్పలనాయుడు, వీఆర్ఓ దుర్గారావు క్షేత్రస్థాయిలో ప్రాథమిక విచారణ చేపట్టారు. వాస్తవంగా ఈ పంచాయతీలో 5 ప్రధాన పెద్ద చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో పశుపక్షాదులకు నీరు తాగేందుకు వరి, చెరకు, ఇతర అపరాల రైతులు పంటలు పండించాల్సి ఉంది. ఈ చెరువుల్లో షుగర్ అనుబంధ సంస్థ అయిన విత్తనాల ప్లాంట్ నుంచి వచ్చే వ్యర్థరసాయన పదార్థాల కారణంగా పంటలు నాశనం అవుతున్నాయని రైతులు గగ్గోలు పెట్టినా కర్మాగార యాజమాన్యం పట్టించుకోలేదు. అలాగే ఉపాధి హామీ పథకంలో పనులు చేపట్టిన ఆ చెరువులు వినియోగంలోకి లేకపోవడం, పంటలు పండించడానికి ఇబ్బందులు కలగడం, వ్యర్థరసాయన పదార్థాలు వదలడంతో భూసారం పోతుందని రైతులు గగ్గోలు పెడుతున్నా కర్మాగార యాజమాన్యం పట్టించుకోవట్లేదని విచారణలో అధికారుల వద్ద ఫిర్యాదుదారులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ అధికారులు గ్రామస్తుల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. సందర్భంగా విచారణ అధికారులు మాట్లాడుతూ అడంగల్ ప్రాప్తికి పూర్తి స్థాయిలో కొలతలు వేసి నివేదికలు తయారు చేసి కలెక్టర్కు ఆ నివేదికలు అందజేస్తామని ఇన్ఛార్జి తహసీల్దార్ చిన్నారావు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.